వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల. చిన్నమరివిడు గ్రామానికి చెందిన విద్యార్థిని బోయ సింధు చదువుకోవాలని ఆశగా ఉండేది. కానీ తల్లిదండ్రులు వలస వెళ్ళినప్పుడు అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే తల్లిదండ్రులకు కూడా అమ్మాయి మీద బెంగగా ఉండేది. స్కూల్లో రెగ్యులర్గా వెళ్ళేది ఊర్లోనే. కానీ ఆ అమ్మాయిని హాస్టల్లో చేర్పిస్తే తమకు అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆలోచించిన తల్లిదండ్రులు గోనెగండ్లలోని కస్తూర్బా హాస్టల్కి వెళ్ళి సీటు అడిగారు. కానీ అక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్న వారికే సీటు వస్తుందని చెప్పారు. ఆ సంగతి మాకు తెలియదని, తర్వాత ఏం చేయాలో అని ఆలోచించి కొంతమంది తెలిసిన వ్యక్తుల ద్వారా మీడియాకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న మీడియా వారు కథనాలను ప్రచురించారు. ఈ కథనాలకు స్పందించిన అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఏడీ శ్యాముల్ పాల్ నిన్న గోనెగండ్లలోని కస్తూర్బా హాస్టల్కు సందర్శించి అమ్మాయికి సీటు ఇచ్చి అక్కడ చేర్పించి వెళ్ళారు. అలాగే గోనెగండ్లలో ఎంఈఓ, హెచ్ఎం వారు కూడా అమ్మాయి బాగా చదువుతుందని, కాకపోతే అమ్మాయికి రక్షణ కోసం వారి తల్లిదండ్రుల ఆలోచనకు గౌరవం ఇస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నాకు చదవడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పత్రికల వాళ్ళు అమ్మాయి యొక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన గౌరవ డిఈఓ గారు కూడా స్పందించి మేము కూడా ఆ విషయాన్ని అమ్మాయి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల సీజన్లలో వాళ్ళు వలస వెళ్తాము కాబట్టి మా అమ్మాయి ఒక్కతే కూతురు, ఇంట్లో అమ్మాయి ఒక్కతుంటే రకరకాల ఎదిగినటువంటి అమ్మాయి సమస్యలకు వస్తాయనే ఉద్దేశంతో హాస్టల్ కావాలనే ఉద్దేశంతో కేజీబీవీ గోనెగండ్లను సంప్రదించారట. అక్కడ సీట్ రాలేదు. ప్లస్ మోరెవరు వారికి తెలియక అప్లై కూడా ఈ సంవత్సరం చేయలేదు. అమ్మాయి రెగ్యులర్గా చదువుతుందని, ప్లస్ రెగ్యులర్గా స్కూల్కి వస్తుందనే విషయాన్ని సంబంధిత క్లాస్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. అమ్మాయి చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో గౌరవ డిఈఓ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు అమ్మాయిని ఏదైనా కేజీబీయూలో వేద్దాము, అమ్మాయి చదువుతానంటే గోనెగండ్ల కేజీబీయూలో కూడా అడ్మిషన్ ప్రొవైడ్ చేద్దామని చెప్పారు. సో దానికి అనుగుణంగా అమ్మాయి యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని గౌరవ డిఈఓ గారు చెప్పినటువంటి ఆదేశానుసారము అమ్మాయిని కేజీబీవీ పాఠశాలలో చేర్పించగలుగుతాము. ఇట్లు గోనెగండ్ల రామండి. మాది గోనెగండ్ల మండలం చిన్నమరోడ్ గ్రామం. అయినా మా పాప, మా అన్న గోలు గారు కూతురు ఒక్కగానో ఒకటే పాప గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఆ పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నందుకు మేము బయటికి వలసలో పోలేక ఆ పాప నుండి మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టే మాకు కస్తూర్బాయిల సీటు కావాలని, మా పాప అక్కడ స్వేచ్ఛగా చదువుకుంటుందని కోరుకుంటున్నాం. అయినా మా గ్రామంలో ఉన్న సారులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, ఎంఈఓ సార్ అయితేనేమి మాకు మనసాక్షిగా సహకరించినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాపకి కస్తూరు హాస్టల్లో సీటు వస్తే మేము కోరుకుంటున్నామని ఈ మీడియా మిత్రంగా తెలుపుకుంటున్నాం. చిన్నమరివిడు. మా అన్న పేరు గోవిందు, మా వదిన పేరు పార్వతమ్మ, పాప పేరు చిందు. మా పాప ఇప్పుడు ఇక్కడ 9th క్లాస్ 8 అయిపోయి 9వ తరగతికి జాయిన్ అవుతుంది. అందుకు కాబట్టి కస్తూర్బాయిలో ఇడిస్తే మేము వలసలు పోవడానికి మాకు స్వేచ్ఛతగా ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మా పాపని హాస్టల్ చేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. గోనెగండ్ల కేజీబీ స్కూల్ను మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన సమయం వచ్చింది. నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు, డిఓ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్నమరివిడిలో సింధు అనే పాప 9th క్లాస్ అవుతుంది. మరి ఈ పాప 3 రోజులు పనికి వెళ్తుంది, 3 స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తాపత్రిక రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు 1 and 2 గోనెగండ్ల గారు వెళ్ళి చిన్నమరివిడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో, ఈ పాపతో మాట్లాడినారు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది. వాళ్ళు వలసకు
పనులకు వెళ్తుంటారు కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈఓ గారు దర్శించి వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ ఉండి చదువుకుంటాను, బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది. అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము. తిరిగి పాపను కూడా ఇప్పుడు ఈ కేజీబీ స్కూల్లో 9th క్లాస్లో చేర్పించడం జరిగింది. ఈ పాప కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటా అంటుంది. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప. కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో ఈ పాపకు డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తను తప్పకుండా రాణిస్తుంది. దీని వెనక మన ఎంఈఓ గారు మరి 1 and 2 గోనెగండ్ల వారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకునే ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ చేర్పించారు. కాబట్టి మరి ప్రత్యేక కలెక్టర్ గారికి మరి డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాప అన్ని రంగాల్లో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.